JLTV7 న్యూస్ కి స్వాగతం. సంవత్సరం పొడవునా 365 రోజుల పాటు యజ్ఞానికి నిలయం శ్రీ గాయత్రీదేవి జ్ఞాన మందిరం అనునిత్యం భక్తుల సందడి అంతా ఇంత కాదు. శుక్రవారం నాడు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీ గాయత్రి జ్ఞాన మందిరంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఘనంగా జరిగాయి. అఖిల విశ్వ గాయత్రి పరివార ఆధ్వర్యంలో నిర్వాహకురాలు శ్రీమతి శ్రీవాణి సమక్షంలో ఎంతో భక్తి ప్రపత్తులతో శ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కూడా హోం కార్యక్రమాలు కూడా జరిగాయి. కుకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ లోని స్వర్ణధామ కాలనీలో గల ఈ గాయత్రి జ్ఞాన మందిరంలో విశిష్ట పూజలు నిర్వహిస్తారు. జంట నగరాల నలుమూలల నుండి భక్తులు ఈ మందిరానికి విచ్చేసి శ్రీ గాయత్రి దేవి అమ్మవారితో పాటుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రత్యేక పూజలు చేస్తూ ఉండడం ఆయనవాతి. ఈ సందర్భంగా నిర్వాహకురాలు శ్రీమతి శ్రీవాణి భక్తులకు పలు ఏర్పాట్లు చేశారు. వ్రత కార్యక్రమాల తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్న ప్రసాదాలు అందించారు. दक्षिणां समर्पयामि सर्वभावे अक्षतां समर्पयामि सर्वभावे अक्षतां समर्पयामि ఇప్పుడు అందరూ రెండు చేతులు జోడించి నమస్కారం చేయండి స్వామివారికి. అందరూ తలవంచి నమస్కారం ముద్రలో ఉండండి. ఓం స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాశి శిరోరుభావే సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః సహస్రకోటి యుగధారిణే నమః. స్వస్తి వాచనం. ఇప్పుడు స్వస్తి వాచనం చేసుకుంటున్నాము. అందరూ చేస్తున్నాం. ఇక్కడ భగవంతుడికి ఒక మన ఘోషణ అనమాట, ఒక ప్రకటన చేస్తున్నాము. మీకు సైలెంట్ గా ఉండి మీ చేతిలో అక్షింతలు తీసుకోండి. ఎవ్వరు నిశ్శబ్దంగా అందరూ కూర్చోండి. ఎవరు లేచి నిలబడద్దు. ఎవరు కూడా అటు ఇటు జరగవద్దు. అందరు వాలంటీర్స్ కూడా కూర్చొని ఉండండి. అందరు కూర్చొని ఉండండి. నిశ్శబ్దంగా కూర్చొని ఉండండి. ఇది స్వస్తి వాచన. చేతిలో అక్షింతలు తీసుకోండి. అందరూ వెల్లికారుగా పెట్టుకోండి. పైన కుడి చేతి పెట్టుకోండి. ఓం గణపతి గంభవామహే ప్రియానాత్వా ప్రియపతి గంభవామహే నిధీనాత్వా నిధిపతి గంభవామహే వసో మహామజాని గర్వదం. గాయత్రి జ్ఞాన మందిరం ఆవరణలో ప్రతి ఏడాది కూడా కార్తీక మాసం పురస్కరించుకొని ఇక్కడ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కథలు జరపబడతాయండి. ఇక్కడ విశేషంగా అందరు భక్తులు పాల్గొంటారు. ప్రతిసారి కూడా ఇక్కడ గాయత్రి మహాయజ్ఞంతో పాటుగా దాంతోపాటుగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కథలు ఇక్కడ ఎప్పుడు కూడా మనకు జరపబడుతున్నాయి. గత 12 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నామండి. ఇది అఖిల విశ్వ గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక అనుబంధ సంస్థ. ఇది గాయత్రి పరివార్ అనేది ఒక విశ్వ అఖిల గాయత్రి పరివార్ అనమాట. దాంట్లో ఏంటి అంటే ప్రతి ఇంటింటికి గడప కూడా గాయత్రి మహామంత్రాన్ని చేరవేయడమే మా యొక్క లక్ష్యము. ఇది ప్రతి ఇంటికి కూడా గాయత్రి మహామంత్రాన్ని మేము ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తూ ఉంటాము. అందరు కూడా చదవాలి, అందరితో చదివించడం, జపించడము, మంత్రలేఖను రాయించడం ఇది మా లక్ష్యము.
అదేవిధంగా దాంతోపాటుగా ఇంటింటికి యజ్ఞాలు కూడా జరగాలని మాకు సంకల్పాన్ని గురువుగారు చెప్పిన సంకల్పం ఏంటంటే ఇళ్లలో యజ్ఞాలు ఆగిపోయాయి, మందిరాల్లో కూడా యజ్ఞాలు ఆగిపోయాయి. ఇక్కడ గాయత్రి జ్ఞాన మందిరంలో 365 రోజులు కూడా గాయత్రి మహాయజ్ఞం మేము ఉచితంగా చేస్తూ ఉంటాం. ఇక్కడ సంస్కారాలు కూడా చేస్తూ ఉంటాము. కాబట్టి చుట్టుపక్కల ప్రజల్లో దీనికి విశేషమైన ఆదరణ ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తారు, ఇక్కడికి వచ్చి యజ్ఞంలో పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ మహాకాళేశ్వరునికి ఒక మందిరం ఉంది, అట్లాగే రాధాకృష్ణుల వాళ్ళు కూడా వేయించేసి ఉన్నారు. సో ఇది ఏ విధంగా ఉంటుందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన ఒక ఆలయం, చాలా విశేషమైన ఆలయం. ఈ చుట్టుపక్కల కూడా ఇటువంటి ఆలయం ఎక్కడా లేదండి. ఇది త్రిమూర్తులుగా కొలువైన ఆలయంలో ఇక్కడ ప్రతిరోజుగా నిత్యంగా జపాలు జరుగుతుంటాయి, అభిషేకాలు జరుగుతుంటాయి, నిత్య హోమం కూడా జరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా చాలామంది వస్తుంటారు. ఇంకా తెలియని వారు ఎవరంటే కూడా అది మీడియా ద్వారా మీ ద్వారా తెలిస్తే ఇంకా బాగుంటుందన్న సంకల్పంతో అవకాశాన్ని ప్రతిరోజు యజ్ఞం చేసే అవకాశాన్ని కానివ్వండి. ఇక్కడ ఎన్నో వేడుకలు, పండుగలు, పర్వదినాలు, తర్వాత ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటాం. అంటే మేము ప్రతిసారి కూడా వృక్షారోపణ కార్యక్రమం కానివ్వండి, హాస్పిటల్స్లో ఉచిత సేవలు చేయడం కానివ్వండి, అటువంటి కార్యక్రమాలు కూడా మాకు వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. దియా అనే ఒక సంస్థ ద్వారా, ఒక యూత్ ఆర్గనైజేషన్ ద్వారా మేము అటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటాం. అంటే దేవాలయాలకు జనజాగృత కేంద్రాలుగా ఉండాలని మా గురువుగారి ఉద్దేశం అనమాట. వచ్చామా పూజ చేసుకున్నాం వెళ్ళామని అని కాకుండా మనం సంస్కరించుకోవడం, తద్వారా కుటుంబ నిర్మాణం కావాలి. కుటుంబ నిర్మాణం ద్వారా సమాజ శ్రేయస్సు గురించి పాటుపడుతున్న ఏకైక సంస్థ అండి ఇది. అఖిల విశ్వ గాయత్రి పరివార సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న అనుబంధ సంస్థ.